వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ బంగారు బిస్కట్ల చోరీ గురించి ఈ మధ్య గత 2 రోజులుగా మన సాక్షి ఛానల్లోని సాక్షి పేపర్లోని చాలా భారీ ఎత్తున కథనాలు రావడం జరుగుతుంది. అసలు ఈ చోరీకి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటి, అది ఏమైనా ఇప్పుడే బయటపడిందా, దీన్ని ఏమైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే వాళ్ళకు సంబంధించిన ఛానళ్ళు కానీ ఏమైనా సరే పరిశోధన చేసి దీన్ని కనిపెట్టారా అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే, ఈ బంగారు బిస్కట్లను చోరీ చేసిన వ్యక్తి పెంచిలయ్య. ఈ పెంచిలయ్య చోరీ చేస్తుండగా పట్టుబడింది 1 సంవత్సరం క్రితం, అంటే గత సంవత్సరం, అంటే 2025 జనవరి 10-15 ఆ మధ్య తారీఖుల్లోనే ఆయన దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ విషయంగా ఆ రోజు చాలా వరకు అన్ని రకాల పత్రికల్లోనే సాక్షితో సహా దీనికి సంబంధించిన వార్తల్ని ప్రచురించడం జరిగింది. ఈరోజు కొత్తగా వచ్చిన కేసు కాదు ఇది. ఇంతకీ ఈ కేసును పట్టుకున్నది ఎవరో 2025 సంవత్సరంలో అప్పటి టీటీడీలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే విజిలెన్స్ డిపార్ట్మెంటు, టీటీడీ అధికారులే ఈ దొంగను పట్టుకోవడం, ఈయన మీద పోలీస్ కేసు పెట్టడం, ఇవన్నీ ఆ రోజే జరిగాయి. ఈరోజు కొత్తగా సాక్షి ఏమీ కనిపెట్టింది కాదు ఈ విషయాలు. ఇవేవి తెలియకుండానే వాళ్ళు రాశారా, లేదంటే గతంలో ఏం జరిగింది అనే దాన్ని ప్రజలు ఎలాగా మర్చిపోతారు, మనం ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్ముతారు అనే ఉద్దేశంతో ఈ కథనాలు ప్రచురించారా అనేది మనకి ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఇదే విషయంగా సాక్షి పేపర్లో కూడా జనవరి 13, 2025 అనుకుంటా, ఆ సమయంలోనే ఈ దొంగతనం మీద కథనాలు రావడం జరిగింది. ప్రస్తుతం ఈ పెంచలయ్యని పట్టుకొని ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయన దగ్గర నుంచి దాదాపు 555 గ్రాముల బంగారం, దాదాపు 700 గ్రాముల వరకు వెండి సంబంధించిన వస్తువుల్ని బిస్కట్ల రూపంలోని సొమ్మును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కొత్తగా కనిపెట్టిన విషయం ఏమీ లేదు. ఏదో ఈ కూటమి ప్రభుత్వం టైంలోనే దొంగతనం చేశారు, కూటమి ప్రభుత్వమే అతనికి సహకరించింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పట్టుకున్నది కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులే. ఆ దొంగను పట్టుకున్నారు, ఆ దొంగ దగ్గర నుంచి సొత్తును కూడా రికవర్ చేయడం జరిగింది. కానీ అదే వైఎస్ఆర్సీపీ అయితే పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ అన్న వ్యక్తి పట్టుబడిన తర్వాత కూడా ఆయన మీద ఏ విధమైన కేసు నమోదు చేయకుండా ఈ వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కలిపి దీంతోనే సెటిల్మెంట్ వ్యవహారం నడిపారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్పు చేసినట్ట, కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్ట. ఇక్కడ దొంగని వీలైనంత వరకు దొంగతనం జరగకుండా అన్ని విధాలైన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఒక్కొక్కసారి దొంగతనం జరుగుతుంది. కానీ దొంగతనం జరిగిన తర్వాత ఎవరు ఏ విధంగా స్పందించారు? వైఎస్ఆర్సీపీ ఏమో సెటిల్మెంట్ చేసుకుంది దొంగతోనే, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టి ఆయన చేసిన దొంగతనానికి సంబంధించిన డబ్బును రికవర్ చేసింది. ఈ విషయం కూడా తెలియకుండా 2 రోజులు పెట్టి చాలా భారీ ఎత్తున పేపర్లోని కథనాలు వేయడమే జరుగుతుంది. అదేవిధంగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దీని మీద ఏదో కొత్తగా ఈ డిటెక్టివ్ స్థాయిలోని వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేసి ఈ కేసును పట్టుకున్న లెవెల్లో బిల్డప్లు ఇస్తున్నారు. ఇది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇది ఆల్రెడీ ఈ కేసు అనేది ఎప్పుడో జరిగింది, కూటమి ప్రభుత్వం వాళ్ళే పట్టుకున్నారు, వాళ్ళే డబ్బును రికవర్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి అనవసరమైన విషయాల్లో ఈ సాక్షి పేపర్లో వేయడం వల్ల ఆ సాక్షికి ఉన్న క్రెడిబిలిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది తప్ప దీనివల్ల సామాన్య ప్రజల్లో ఏ విధమైన సానుకూలత వచ్చే అవకాశం లేదు. కేవలం ఈ సాక్షి పేపర్లో వేసిన ఈ కథనాలను చూసుకొని వైఎస్ఆర్సీపీ సంబంధించిన అభిమానులు ఏమైనా సంబరపడచ్చేమో కానీ సామాన్య ప్రజల్లో అయితే దీని మీద ఎటువంటి సానుకూలత వచ్చే అవకాశం లేదు.
ఇక్కడ ఇది ఆల్రెడీ ఎప్పుడో జరిగిన విషయం. ఆల్రెడీ ఆ దొంగను పట్టుకోవడం, డబ్బు రికవర్ చేయడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా దీన్ని తెర మీద ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారనేది మరి ఆ సాక్షి యాజమాన్యానికి తెలియాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.